అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా హార్డ్ డిస్క్ బయటపడిన తర్వాత పోలీసుల చేతిలో ఉంది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసేందుకు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. బాధిత మహిళలని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. ఫిర్యాదు చేస్తే బలవన్ మరణానికి పాల్పడతానంటూ బెదిరింపులకు దిగాడట. ఫ్యాన్కు ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసేవాడట. అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మస్తాన్ సాయి వీడియోలు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఏ స్థాయిలో మోసాలకు పాల్పడేవాడు, ఏ స్థాయిలో బెదిరింపులకు దిగేవాడు, ఏ స్థాయిలో ఆ ఉచ్చులోకి లాగేవాడు, అసలు ఇంతకీ ఏం జరిగేది, ఏ స్థాయిలో బెదిరింపులకు దిగేవాడు ఒక్కసారి మీరే మీ చెవులారా వినండి, మీ కళ్ళారా చూడండి. ఏమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో నేను చేయగలను. దయచేసి అడుగుతున్నా ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. లైక్ నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో నేను చేయగలను. దయచేసి అడుగుతున్నా ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. లైక్ రైట్, అది మస్తాన్ సాయి ఆగడాలు. ఏ స్థాయిలో బెదిరింపులకు దిగేవాడు, ఏ స్థాయిలో బ్లాక్మెయిలింగ్కి పాల్పడేవాడో మీరు చూస్తున్నారుగా. ఒక్కొక్కటి వీడియోలు మస్తాన్ సాయి ఆగడాలకు సంబంధించి ఒక్కొక్క వీడియో బయటకు వస్తోంది. మరి ముఖ్యంగా పోలీసుల చేతిలో ఉంది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసేందుకు బయటకు వస్తున్నారు బాధిత మహిళలను బ్లాక్మెయిల్ చేశాడు మస్తాన్ సాయి. ఫిర్యాదు చేస్తే బలవన్ మరణానికి పాల్పడతానంటూ బెదిరింపులకు దిగేవాడు. ఫ్యాన్కు ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసేవాడు. ఇలా బ్లాక్మెయిల్కి దిగేవాడు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మస్తాన్ సాయి వీడియోలు ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. మరి ముఖ్యంగా హార్డ్ డిస్క్ వీడియోలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఏ స్థాయిలో బెదిరింపులకు దిగేవాడు, మరి ముఖ్యంగా వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి ఎవరైనా ఫిర్యాదు చేస్తారా, లేకపోతే ఫిర్యాదు చేయడానికి వెళ్ళబోతున్నారా? ఆల్ రైట్, మా ప్రతినిధి పెట్రీషియా మరి కాసేపట్లో ఫోన్లో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉండబోతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి మస్తాన్ సాయి వీడియోలు. ఒక్కొక్కటిగా వీడియోలు బయటికి రావడం సంచలనంగా మారింది. బయటకు వస్తున్నాయి మస్తాన్ సాయి ఆగడాలు. పోలీసుల చేతిలో హార్డ్ డిస్క్ వీడియోలు సంచలనంగా మారాయి, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసేందుకు ఒక్కొక్క మహిళ, ఆ బాధిత మహిళ బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ బాధిత మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. ఫిర్యాదు చేస్తే బలవన్ మరణానికి పాల్పడతా అంటూ బెదిరింపులకు దిగేవాడట. మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు ఒక్కసారి ఆ వీడియోలో ఏ స్థాయిలో బెదిరింపులకు దిగేవాడు, ఏ స్థాయిలో బ్లాక్మెయిల్కి పాల్పడేవాడు. చచ్చిపోతా, బలవన్ మరణానికి పాల్పడతా, ఉరేసుకుంటా, ఇది మాటల్లోనే కాదు. ఒకసారి మీరు చూస్తే కనుక ఆ వీడియో ఆర్టీవీ మరొకసారి చెప్పడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించుకో. ఇటువంటి వాళ్ళు ఉంటారు, మోసపోకండి. ఇలా బెదిరించే వాళ్ళు ఉంటారు, భయపడకండి. ఇలా బ్లాక్మెయిల్ దిగే వాళ్ళు ఉంటారు, ఆలోచించండి అని మిమ్మల్ని అప్రమత్తం చేయడం, మీకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఇలాంటి కథనాలు చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం మస్తాన్ సాయికి సంబంధించి ఒక్కొక్క వీడియో బయటికి రావడం పట్ల బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఏ స్థాయిలో బెదిరింపులకు దిగేవాడు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
మస్తాన్ సాయి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయి మీరు చూస్తున్నారు. పోలీసుల చేతిలో ఉంది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్. మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసేందుకు బయటకు వస్తున్నారు బాధిత మహిళలను బ్లాక్మెయిల్ చేశాడు మస్తాన్ సాయి. ఫిర్యాదు చేస్తే చచ్చిపోతా, బల్వాన్ మరణానికి పాల్పడతా అంటూ బెదిరింపులకు దిగేవాడట. ఒకసారి మీరు చూడొచ్చు మస్తాన్ సాయికి సంబంధించిన ఆ వీడియో. ఫ్యాన్కు ఉరి బిగించుకొని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసేవాడట. దీంతో ఆ వీడియోలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూడండి. ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో ఏం చేయకుండా దయచేసి అడుగుతున్నా. ప్లీజ్ ఒక్కసారికి థ్యాంక్ యూ. లైక్ ఇక నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో ఏం చేయకుండా దయచేసి అడుగుతున్నా. ప్లీజ్ ఒక్కసారికి థ్యాంక్ యూ. లైక్ ఇక నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో ఏం చేయకుండా దయచేసి అడుగుతున్నా. ప్లీజ్ ఒక్కసారికి థ్యాంక్ యూ. లైక్ ఇక నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్ల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.